ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేష్ అండ్ విజయ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ ఫ్లవర్స్ చేసుకుందామండి. ఈ ఫ్లవర్స్కి కావాల్సిందల్లా మనం ఫస్ట్ చైన్ వేసుకున్నాం కదా, ఆ చైను తర్వాత వచ్చి 5వ స్టెప్ ఉంది కదండి, ఆ 5వ స్టెప్ కలిపి మనం ఇప్పుడు ఫ్లవర్ చూద్దాం. మనం ఇంతకుముందు స్ట్రైట్గా వేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం రౌండ్ షేపు ఈ చైన్ వర్క్స్ అనేది 1 2 3 4 5 6 7 8 చూసారా ఈ చైన్ వర్క్స్ది చివరికి మనం నాట్ వేసుకోవాలి. చివరి దాంట్లో నీడిల్ తీసి ఈ దీనికి కూడా రెండిటికి మనం నాట్ వేసుకున్నాం. ఆ తర్వాత 1 2 3 4 4 చైన్స్ వేసుకున్నాం. తర్వాత 5 స్టెప్ ఉంది కదండి, 2 లైన్స్ వేసుకొని శాంతం దీని లోపలికి తీసుకోవాలి. 1 2 3 మళ్ళీ సేమ్ ఫస్ట్ రెండిట్లో, తర్వాత 2, తర్వాత 2, మళ్ళీ సేమ్ ప్రాసెస్. జూమ్ చేయండి. మళ్ళీ సేమ్ ఫస్ట్ 2, తర్వాత నెక్స్ట్ ఈ 2 లేయర్స్, లాస్ట్ 2 లేయర్స్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఈ చైన్తో కలిపి 4, మళ్ళీ 5వ లైన్ వచ్చి మళ్ళీ సేమ్ చైన్స్ 1 2 3 4. ఈ 4ది వచ్చి ఈ లోపల చివరికి సేమ్ ఫస్ట్ది వేసుకున్నాం కదా, అలాగే సేమ్ ఒక పెటల్ అన్నది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ పెటల్ చూద్దాం. 1 2 3 4 2 లైన్స్ వేసుకున్నాం. మళ్ళీ లోపలికి మళ్ళీ లైన్స్ 2, మళ్ళీ 2, మళ్ళీ 2 లైన్స్, మళ్ళీ సేమ్. మళ్ళీ ఇప్పుడు చైన్స్ 4 చైన్స్ వేసుకొని మళ్ళీ మనం సో ఫ్లవర్కి సెకండ్ పెటల్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇలా మనం 5 పెటల్స్ వస్తాయండి ఒక ఫ్లవర్కి. దాన్ని మనం అలా రెడీ చేసుకోవడం. ఇప్పుడు లాస్ట్ పెటల్లో వేసుకుంటున్నామండి. మళ్ళీ సేమ్ అలాగే సో 5 పెటల్స్ అన్నవి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఫ్లవర్ అండి, 5 పెటల్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూసారా? ఇప్పుడు మనం చేసుకుంది ఫస్ట్ చైను, తర్వాత వచ్చి 5 నంబర్ మనం చేసుకున్నాం 5 స్టెప్ తోటి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.